स्कंदः स्कंदरोदर्यो वरदो वायुवाहनः वासुदेवो बृहद्भानो आदिदेवा पुरन्दरः असो नस्तारनास्ता महीधरो महाभागो वेगवानमितासनः उद्भवक्षो बलो देवा श्रीगर्भा परमेश्वरः करणं कारणं कर्ता विकर्ता गहनो गहः व्यवसायो व्यवस्थान संस्थान स्थानदो ध्रुवः मर्दरी परमस्पष्टा तुष्टा पुष्टा सुवेक्षणः रामो विरामो सर्वस्थानो प्रमाणं बीजमव्येयम् अर्धो नर्धो महाकोशो महाधनः अनिर्विण्णा सर्विशोपो धर्मयोगो महामगः अनिर्विनक्षत्रे समः श्यामसमीयनः अग्नो युजो महेशस्य कर्तृकरः आदिदेवो महादेवो देवेशो देवगुद्गुरुः सोत्तरो गोपदी गोप्ता ज्ञानगम्या पुरातनः शरीरभृतभृक्तोदा कपीन्द्रो भूरिरक्षणः सोमहो मृगभः सोमा पुरजित् पुरसत्तमः विनयो जैत सत्यसन्दो दासः स्वासाम्बोधिता मित्रा प्रमोदनः आनन्दो नन्दनो नन्दा सत्यधर्मादिविक्रमः महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदा त्रिदास्रादक्षो महाशृङ्गाकृतान्धकृत् महावराहो गोविन्दा सुशेषणा कनकाङ्गजी रुक्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामगस्सामगस्सामा निर्वाणं भेषजं विशत् सन्न्यासकृच्छमोसान्तो निशाशान्तिपरायणः सुभाङ्गा शान्तिदस्पस्तम् एतयः गोविदो गोपदी गोप्ता वृषभाक्षो वृषप्रियः भूषयो भूषणो भूषी विशोकाशोकनाशिनः हर्षिदात्मनश्चितः कुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिरथा प्रध्वंजो मितविक्रमः कालनेमि निहासौरी सदुद्रस्वास्य प्राङ्गस्तु अन्तवर्धनः
सर्वकामदः आश्रमः श्रमः श्यामा सुपन् वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डो दमैतागमः अपराजितः सर्वतहो नियन्ता नियमो यमः सनिर्विण्णा तदा मक्षि रोता ज्ञानमद्भुतः सनातनः सनातमः कपिलः बस
శ్రీరామ్ శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందామి నమామి. జై శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర ప్రభుకి. అందరూ గట్టిగా నోటానండి. ఏదైనా ట్యాక్స్ పెడితే నేను కట్టుకుంటాను. ఏ పర్లేదు, ఎంత పడితే అంతకంట. సీతారామచంద్ర ప్రభుకి జై. జై శ్రీ సీతామాయికి జై. జై శ్రీ రామచంద్ర ప్రభుకి జై. శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి మహాప్రభుకి జగన్మాత జానకి మాతకు నోటారా. చూడమ్మా చూడమ్మా, ఇది తీసుకొని ఆ దేవుడి ముందర పెట్టి నాన్న, దేవుడికి సెంటర్లో పెట్టారు. కవర్లు కనపడకుండా వెనక్కి నెట్టి, అన్ని కవర్లు వెనక్కి నెట్టేయమ్మా. అది ఆ లామం ఇటు కనపడేటి పెట్టు, సెంటర్లో పెట్టు. అది ఇగో తలంబరాల బియ్యం ఈ కలిసి కూడా పక్కన పెట్టు. ఈ అక్షతలు ఎక్కడ పెట్టు. మై కూర్చోండి మీరందరూ. రండి స్వాములు. వాళ్ళక నాకు పీట లేదు, పని కాదు. ఉండు జరిగినాయినా అన్ని పీట కాదు. పవిత్రమైన దివ్యమైన భవ్యమైనటువంటి యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు దీనజన శరణ్యుడు భక్తవత్సలుడు ఆత్రచందమంగాడైనటువంటి, అందుకనే అంటాడు చక్కగా ఒక కవిగారు, భద్రాద్రి రామయ్య బంగారు కొండయ్య మాతండి రామయ్య, భద్రాద్రి రామయ్య బంగారు కొండయ్య మమ్మేలు కోవయ్య మాతండి రామయ్య పాండి భద్రాచలము చేరండి రామదాసు కట్టిన గుడి గోపురాలలో రాముడు నాడండి, రాముడు నాడండి, రాముడు నాడండి అంటాడు కవిగా. అలాగే భక్త రామదాసు అన్నాడు చక్కగా, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి చెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, చారు స్వర్ణ ప్రాకార గోపుర ద్వారములతో సుందరమయుండెడి, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అదిగో చూడముగా బ్రోచే ప్రభు నివాసము, ఇదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి, అదిగో చూడండి, అల్లదిగో చూడండి. రామునికి
లోకాభిరామునికి, శ్రీరామునికి, పట్టాభిరామునికి చక్కగా మనం జైకారాలు చెబుతూ స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని సాగించుకోబోతూ ఉన్నాం. ఎందుకంటే మనది పవిత్రమైనటువంటి పుట్టిన తర్వాత ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకోవటం మన పూర్వజన్మ సుకృతం, భాగ్యం కూడా. రామాయణము అంటే అర్థం ఏంటంటే రాముడు నడిచినటువంటి మార్గము అని అర్థం. రాముడి యొక్క ప్రతి ఒక్క క్షేత్రాలను కూడాను మరి చక్కటి మాట, చక్కటి పాట, ఏకపత్ని వ్రతం, తల్లిదండ్రుల యందు అనురాగం, మరి ఆ శ్రీరామచంద్ర ప్రభువుని మనం చక్కగా ఈనాడు ఈ పవిత్రమైనటువంటి అమ్మాయి అడ్డం కూర్చుంటే తప్ప, ఎందుకంటే ఒకరెంబడి మరి చూసే వాళ్ళకంతా బ్లాక్ అవుతుంది, అక్కడ చూడాలంటే అందరికి బ్లాక్ అవుతుంది. కారణం ఏమిటయ్యానంటే మనందరికీ తెలుసు, రామాయణ మహాకావ్యంలో దశరథ మహారాజు అనేటువంటి వాడిది కోసల దేశమున అయోధ్య అనేటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని దశరథ మహారాజు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజుగారికి 3 భార్యలు. అంటే అప్పుడు ఒక బిడ్డలు కనుక లేకపోతే మళ్ళీ ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకొని అపుత్రస్య గతిర్నాస్తి అనేటువంటి మాటకు నిలయమిచ్చి, ఇది ఆ సప్తగిరుల పైన వెలసినటువంటి స్వామివారి రూపమే ఆ రూపం. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటయ్యానంటే, ముఖ్యంగా పవిత్రమైనటువంటి ఈ యొక్క అయోధ్య పట్టణవాసి అయినటువంటి యొక్క మరి దశరథ మహారాజు 3 భార్యలు కలిగి ఉన్నా కూడా ఒక్క భార్య యందు కూడా సంతానం లేదు. అరవైందని మరి కౌసల్య మాత పెద్దదైతే, సుమిత్ర మాత రెండవదైతే, మరి కైకమ్మ మూడవదైతే 3 భార్యలను చేసుకున్నాడు. ఈ 3 భార్యలందు కూడా సంతానం లేకపోయింది. అప్పుడు ఆలోచన చేశాడు, అయ్యో ఒక్క భార్య యందు కూడా సంతానం లేకుండా పోయింది కదా, నా వంశం ఏమి కావాలి, మా సూర్య వంశం అంతా కూడా తరించాలంటే మరి మాకు సంతానం కావాలి కదా, ఎలా 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 అని ఆలోచన చేశాడు. చేసేటప్పుడు అందరు ప్రశ్న వేసేవాళ్ళు ఎక్కువ, ఏమయ్యా గాలాక్టల్ లేదే, ఫ్యాన్ పెట్టకూడదు అంటాడు ఒక ఆయన ఇంట్లో చీకటిలో పడుకుంటాడు, అది వేరు. ఏమండి ఇంకో ఆయన అంటాడు, ఏమండి తిన్న తర్వాత నీళ్లు లేవే ఎక్కడున్నాయి అని అంటాడు ఇంకో ఆయన. మన ఇంట్లో మనం ఎట్లా సర్దుకపోతామో ఇలాంటి కార్యక్రమాల్లో మనం కూడా అలాంటి మనసుతో చెయ్యాలి. అప్పుడే దేవుడు మనల్ని మన్నిస్తాడు, దేవుని మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మాత్రం సత్యమైన మాట. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఇది రాంబాబు మీ తరఫున మొదలు నిలబడ్డాడు, కానీ మీ అందరూ కలిసి చేస్తున్నటువంటి కళ్యాణం ఇది. రాంబాబు నిమిత్త మాత్రుడు. ఎందుకనంటే ఒక వ్యక్తి దానికోసంగా ఉంటాడు, 10 వ్యక్తులందరూ కూడా ఆయనకి సహకరించేస్తారు. దాదాపు 25 సంవత్సరాలు పూర్తి చేయించి ఇక్కడనే 26వ సంవత్సరంలో ఇంచుమించు అడుగు పెడుతున్నారు. రజతోత్సవ వేడుక లాంటిది ఇది. కారణం ఏమిటంటే తనకు భగవంతుడు మళ్ళీ పునర్జన్మ లాంటి జన్మనిచ్చాడు. రాంబాబుకి ఆరోగ్యం బాగలేక, మళ్ళీ ఆరోగ్యం బాగలేకపోయినా నా రాముడిని నేను వదలకూడదనేటువంటి ఉద్దేశంతో చక్కగా రాముడి యొక్క సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మరి రాంబాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మీ అందరికీ నాకన్నా ఎక్కువగా తెలుసు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ చక్కగా ఈ బిడ్డలందరికీ పేర్లు పెట్టారు. ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. ఆ పెరిగి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు అనేటువంటి ఒక మహానుభావుడు వచ్చాడు, ఒక గడ్డం స్వామి. వచ్చి దశరథరాజు యొక్క కొలువుకు వచ్చాడు. ఏమయ్యా దశరథ, నేను ఒక మహాయజ్ఞాన్ని చేస్తున్నానయ్యా, ఆ యజ్ఞానికి మరి నాకు ఒక కోరిక కోరి నీ దగ్గరికి వచ్చానన్నాడు. అయితే స్వామి ఏం కోరికో చెప్పండి, మీకేమైనా చక్కగా బియ్యం కావాలంటే మా నెల్లూరు బియ్యం మంచి ఉన్నాయి పంపిస్తాను, ఒక 100 బస్తాలు కావాలంటే పట్టుకెళ్ళండి అన్నాడు. వద్దన్నాడు. అయ్యా మొట్టు పెట్టాడు. ఇంకా కాస్త ముందరికి పోయినాడు. అక్కడ మారీచబాహులు అనేటువంటి రాక్షసులు మరి వస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఇక్కడ రామచంద్ర ప్రభువుని, లక్ష్మణ స్వామి వారిని సరయూ నదిలో దిగిన ఆయన మీరు స్నానం చేసి రండి అన్నాడు. స్నానం చేసి రాగానే వాళ్లకు బల, అతి బల అనే విద్యలు నేర్పించారు. నాయన మీకు ఆకలి ఉండదు, దెబ్బలు ఉండదు, శత్రువులు మీ దరి చేరినా మీకేం ప్రమాదం ఉండదు మరి ఈ యొక్క విద్య చేత అని చెప్పి ఆ బల, అతి బల విద్యలను నేర్పించాడు. అక్కడ రామ లక్ష్మణ నిరుడు కూడా శయనించారు. వాళ్ళకు మేలుకొలుపులు సాగిస్తూ ఉన్నాడు. ఎవరు? విశ్వామిత్రుల వారు. కౌసల్య సుప్రజా రమా ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. కౌసల్యాదేవి
సుతుడైనటువంటి ఓ రామచంద్ర, నిద్రకి మేల్కాంచుతండి, దేవతా పూజలు నిత్య కర్మలు నెరవేర్చాలి ఓ పరమ పురుష, నిద్ర మేల్కాంచు నాయన అన్నాడు. నిద్ర మేల్కాంచారు, బలాది బల విద్యలు నేర్పించారు. కాస్త ముందరికి సాగారు. మారీచ బాహులు అనేటువంటి దుర్మార్గులు ఎదురైన రాక్షసులు, ఆ రాక్షసులను కూడా ఒక్కడించమన్నాడు. ఎవరు? విశ్వామిత్రుల వారు ఒక్కడించారు. ఒక్కడించిన తర్వాత ఇంకా మేము ఏం చెయ్యాలి స్వామి మీకోసం అని అడిగాడు రామయ్య. ఇంక మేము చేయదగిన కార్యము లిరిగింపవేముని కుల చూడమణి, ఇంకా మేమేం చేయాలి నీకోసం స్వామి అన్నారు. వెళ్ళేది నైనా చూడు, మిథిలా పట్టణంలో జనక మహారాజు, ఆ జనక మహారాజు ఇంట ఒక శివధనస్సు ఉందట. ఆ శివధనస్సును ధనుర్భంగం చేసిన వాళ్లకు తన కుమార్తెనైనటువంటి సీతనిచ్చి పాణిగ్రహణం చేస్తానన్నాడు, పెళ్లి చేస్తానన్నాడు. ఎందరో రాజనులంతా కూడా ఆ స్వయంవరానికి వెళుతూ ఉన్నారు. అప్పుడింటే స్వయంవరం ప్రకటించి చల్లనిచ్చేవాళ్ళు. ఇప్పుడింటే 1000 సార్లు చూసుకొని ఫోన్లో 2000 సార్లు మాట్లాడుకున్న తర్వాత పెళ్లిళ్ళు అవుతున్నాయి. అహల్య పైన మనస్సు పడ్డాడు, కోడి అయి పూసి ఆ వాక్యని నిలబడ్డాడు. ఇంతలోకి నిజ గౌతముడు స్థానానికి వెళ్ళాడు. వచ్చి చూసేటప్పటికి అకృత్యం జరిగిపోయింది. ఆ గౌతమ మహర్షి భార్య అహల్యతో దేవేంద్రుడు రమించాడు. ఆ రమించినప్పుడు యోగ దృష్టితో చూశాడు. ఓరి నీచుడా ఇంద్ర, చూడు, ఈ నీచ కృత్యానికి ఒడికట్టావు కాబట్టి నీ శరీరమంతా సహస్ర యోనులుగా మారుగాక, ఆడగుర్తులైపోగా కానీ శపించాడు. అహల్య సిగ్గు విడనాడు జారిణి అయి సంచరించిన నీవు ఈ ఆశ్రమమందు బండ అయి పడుందుగా కానీ ఆమెకి శాపం పెట్టాడు. శాపం పెడితే ఇక్కడ దేవేంద్రుడు ఏడ్చాడు. అయ్యా, నలుగురిలో నేను దేవేంద్రుడి పేరు పెట్టుకున్నాను, అమరులందరికి కూడా గొప్పవాడిని అనిపించాను, నన్ను చూస్తే పక్కన నమ్మరా ప్రతివాడంటే నీకు మాత్రం అవి యోనులుగా కనిపిస్తాయి, ప్రపంచానికి కన్నులుగా కనిపిస్తాయి అన్నాడు. అని మంచివాళ్ళ మనసు చట్టాలు. సరే అహల్య, ఏమిటి నువ్వు ఈ ఆశ్రమమందు పడి ఉన్నావు? శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క పాదధూళి ఎప్పుడైతే నీ యొక్క రాతిని సోకుతుందో మళ్ళీ నీ రూపం వస్తుంది పొమ్మన్నాడు. అని రామచంద్రమూర్తి వచ్చాడు. వస్తే అప్రయత్నంగా ఆయన పాదధూళి ఆ రాతికి సోకింది. అందుకనే ఆ రాతికి సోక అంటాడు కవి, రాయినైనా కాకపోతిని రామ పాదము సోకగా, పోయినైనా కాకపోతిని పుణ్య చరితము పాడగా. ఇప్పుడంటే అన్ని కళ్యాణ మండపాల్లోనే కాబట్టి ఏ బాధలే. ఒకప్పుడు విడిదిల్లు ఇచ్చేవాడు కాబట్టి ఆ విడిదిల్లో విడిది మనం పంచుకుంటుంది కోడి, అది వేరనుకుంది. కన్యావరైతే రూపం, ఆమె కూడా ఆ యొక్క రూపాన్ని కోరుకుంది. రాముడు పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాడు. రాముడి యొక్క రూపం అట ఆడవాళ్లకు మోహం కలిగించడం ఎంత గొప్పగా అది సహజం. పురుషులకే మోహావేశాన్ని కలిగించదు. అమ్మా ఎంత బాగున్నారో నాయన రామ, ఒకసారి నిన్ను ఆలింగనం చేసుకున్నామని అడిగారు ముందంతా. ఆగండయ్యా, ఇప్పుడు కాదు, మరి కృష్ణావతారంలో మీరందరూ గోపికలు అవుతారు, నేను గోపాలుడు అవుతాను, మీ కోరిక తీసుకుంటాను అన్నాడు. అందుకే గోపిక అంటే అర్థమైంది, రహస్యమైన విషయాన్ని మనసులో పెట్టుకొని ఉన్న వాళ్ళే గోపికలు గోపికలు గోపికలు. అందుకనే గోపబాలుడైన జగదేక మాత గౌరీ కరుణించవే కరుణించవే, ఘనమో శివుని తనువు వంచి, ఘనమో శివుని తనువు వంచి, జనకుని కోరిక తీరుపజేసి, రఘుకులేసుని నా స్వామిని జయవే మంగళ గౌరీ భవానీ 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 అని చక్కగా కోరుకున్నది ఎవరు? సీతామాత. ఎవరిని? ఆ గౌరమ్మ తల్లి. ఒంటిమిట్ట అనే ప్రాంతం మనందరం విన్నది. ఆ ఒంటెడు బిడ్డడు అనేటువంటి వారు ఆ బోయధరులు, వాళ్ళిద్దరు కూడా బోయరాజులు. ఎవరు? ఆ ఒంటిమిట్టలో ఉన్నటువంటి వీరిద్దరు కూడా. ఆ బోయరాజులిద్దరు కూడా ఏం చేశారు తెలుసా? మరి దోవ కాచి దొంగతనాలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన ప్రాంతం అదంతా కూడా. కృష్ణదేవరాయలు పరిపాలించినటువంటి అయ్యా కూర్చోండి పెద్దలందరూ. ఆ కృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం. ఆ కృష్ణదేవరాయలు కంపన్న దొర అనేటువంటి ఒక దొరను పంపాడు ఇక్కడికి. ఇప్పటికి కూడా ఉదయగిరి
ప్రాంతంలో కంప సముద్రం అనేటువంటి ఊరు ఉంది కూడా. ఆయన మీ కోరిక ఓ ఒట్టడా బిట్టడా అని అడిగాడు. ఏం లేదు స్వామి, దొంగతనంతో బతుకుతున్నాను స్వామి, దొంగతనం తప్ప బతుకుతేరు లేకపోయింది స్వామి, దోవగొట్టకపోతే కడుపు నిండదు స్వామి, మా బిడ్డలు మా పిల్లం బతకాలంటే దోవగొట్టి తినాల్సిందే, దోవగొట్టి బతకాల్సిందే అన్నాడు. ఓరి అది దుర్మార్గ పద్ధతిరా, చూడు నాయన అన్నాడు. నాయన అని చక్కగా అక్కడ ఒక చెరువు తవ్వించాడు. వ్యవసాయం చేసుకొని అంత పండించుకొని తినండి అని వాళ్ళకి తగినటువంటి యొక్క డబ్బు దశకం అందజేసి మొట్టమొదటిగా వాళ్ళను ఉద్ధరించినటువంటి వాడు కంపన్న ధర. ఆ కంపన్న ధర పుణ్యమానికి వచ్చాడు పెట్టాడు. ఇంకా కూడా ఏం చెప్తారంటే, జాంబవంతుడు మొట్టమొదటగా అక్కడ సంచరిస్తూ రామచంద్ర ప్రభు అరణ్యవాసం చేసేటప్పుడు ఆ ప్రాంతం నా నామధేయంలో నీ పేరు జోడించుకొని నాకు శ్రీరాముడని పేరు పెట్టాడు మా నాన్నగారు దశరథ మహారాజు. నీవు చంద్రుడివి, శ్రీరాముడు చంద్రుడు కలిస్తే శ్రీరామచంద్రుడు అనేటువంటి పేరుతో నేను నిన్ను మనస్సులో పెట్టుకుంటా. నా పేరులో నువ్వు దాగి ఉంటావు. చంద్రుడు చల్లదనానికి కారకుడు అవుతాడు, అంతేగా చందమామ దగ్గర ఎవరైనా కూర్చొని దశరథాత్మజూరంతో దయశాలియను కొట్టి అంటాడు రామదాస్ కీర్తనలు. కాబట్టి ఆ దశరథాత్మజుడు దయగలవాడు ఉన్నాడే, ఆయనకు చేస్తే ఈ కైంకర్యాలని నన్నా ఈ గర్భాతో పెట్టి వేధించాలని బాధపడితే రామదాసు బాగా మొదవిని చక్కగా రామోజీ లక్ష్మోజీ అనేటువంటి యొక్క రూపాల్లో ఆ కాళీషా ప్రభువుకు గోలకొండ నవాబుకు ఆ ఎంత ఖర్చు పెట్టాడో, ప్రజల డబ్బు వెచ్చించి తన గుడి గోపురాలు కట్టించాడో అంత డబ్బులు ఆయన అందజేస్తారు కాళీషా ప్రభు. అప్పుడు కాళీషా మన హిందువు కాకపోయినా ముస్లిం అయినా కూడా ఆయనకు కూడా భక్తుడుగా మారిపోతాడు. ఆయనకు కూడా భక్తుడిగా మారిపోయి, స్వామి భద్రాద్రి రామ నీ ఈ ముత్యాల తరంబ్రాలే నీ కైంకర్యానికి మా పరంగా అందజేస్తామని ఆ ముత్యాల తరంబ్రాలు చేసుకుంటారు. ఇప్పుడు రాజు కాదు కదా, రాజుల పాలన కాదు, వాళ్ళంతా పోయినారు. ఇప్పుడు మహానుభావులు వాళ్ళు పాలిస్తే అంతో ఇంతో న్యాయం నీతి ధర్మం ఉండేది. ఇప్పుడు అంతా కొట్టకపోయింది ఇది కలియుగం. ఇప్పుడు ఏమిటయ్యానంటే దీనికి సంబంధించినటువంటి యొక్క మినిస్టర్లు ఎవడో చేశాడు. సీతా అమ్మవారు తీసుకొచ్చి రామయ్య మెడలో పూలమాల అలంకృతలను చేసింది. తరువాత చక్కగా ఈ సమయాన్ని పురస్కరించుకొని జనక మహారాజు అయోధ్యా నగరానికి కబురింపాడు. ఆ అయోధ్యా నగరం నుంచి కౌసల్యమాత, సుమిత్రమాత, కైకమాత అందరూ బయలుదేరి వస్తున్నారు. వారి వెంబడి భరత శత్రుఘ్నులు ఉన్నారు అని పేరు పెట్టారు. ఆ సీత జనక మహారాజు పెట్టాడు కాబట్టి జానకి అయింది. మిథిల రాజ్యంలో ఉన్నటువంటి తల్లి కాబట్టి మైథిలి అయింది. మైథిలి రత్న గర్భానికి కూడా ఆమెకు పేరు. ఈ పవిత్రమైన భూమాత నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమె అయోనిజ. ఏ యొక్క మానవ అందరూ కూడా వెలుగుతున్నటువంటి ఈ వేదిక పైన మరి చక్కగా కళ్యాణ మహోత్సవం ఈ పడుతుల వారి వీధిలో ఈ కైంకర్యానికి ఒడిగట్టినటువంటి భక్తులందరికీ ఆయురారోగ్య భోగభాగ్య ఐశ్వర్యాలు కలిగి చక్కగా వారి వారి వ్యాపారంలో స్వామివారి అనుగ్రహం ఉండి చక్కగా అందరూ కూడా బిడ్డా పాపలతో శుభస్కరులై కొలతూగుతూ వ్యాపార లక్ష్మితో అభివృద్ధి చెందుతూ ఆయురారోగ్యాలతో ముందరికి సాగుతూ అందరూ శోభిల్లుదరుగా కానీ ఆశిస్తూ మనం కళ్యాణ కైంకర్యానికి ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ. హరి అయం ముహూర్త సుముహూర్తస్తు. చెప్పండి అయ్యా. దీపదేవి మహాదేవి శుభం భవతు మే సదా యావత్ పూజా పరిసమాప్తి స్వాత్ తావత్ ప్రజ్వల సుస్థిరాః. అక్కడ వేయండి ఆ వినాయకుడి దగ్గర. అయం ముహూర్త సుముహూర్తస్తు. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. కేశవాయ కేశవాయ స్వాహ, రామాయ స్వాహ, మాధవాయ స్వాహ 3 సార్లు. 4వ సారి కడిగి దానికి 2 బొస్సాయి. అమ్మాయి నువ్వు కూడా పెట్టమ్మా. కేశవాయ నమః. కేశవాయ నమః. నారాయణాయ. ఒక ఉత్తర నీళ్లపై ఉత్తిష్టంత భూత విశాఖాః ఏతే భూమిభారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే భాసన పేచి పండలు చేయ బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః నారాయణ
ప్రాణాయామం, ముక్కు పట్టుకొని ప్రాణాయామం. నీ ముక్కు నువ్వు మళ్ళీ ముక్కు పట్టుకోమన్నాడే సార్ దగ్గరికి రానండి. ఓం భూ ఓం భువ ఓం స్వ ఓం మహా ఓం యనః ఓం నభః ఓం సత్యం ఓం తత్సవితుర్ధం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణు రాజ్ఞేయ ప్రవర్త మానస్య ఆద్య చెప్తాం. మీ గోత్రాలు మీరు చెప్పుకోండి అయ్యా, మీ గోత్రాలు చెప్పుకోండి. సభలో ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు మీ పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళ ఆయన పేరు చెప్పండి. పెళ్లి కాని అమ్మాయిలు చెప్పాలండమ్మా. మమ సహ కుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సీతారామస్వామి వారి కళ్యాణ మహోత్సవం గురుముఖత ఆచరిషే తరంగ కలశారాధనం కలిసే. అమ్మాయి కలిసి మెచ్చి పెట్టు, మనం కుడి చేయి పొడిచ్చు దాని మీద అతిత్మ చేపెట్టవయ్యా చేయిపోయినా. రైట్. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్వజితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః పుచ్చౌ సాగరా సర్వే సప్తదీపా వసుంధరా ఋగ్వేద ఆత్మానం సంప్రోక్ష్య. అమ్మాయి మిచ్చలు రైట్ రైట్. ఇప్పుడు చూడండి, అక్షతలు తీసుకోండి. అక్షతలు ఆ కలశం మీద పూజ చేయ. కలశ శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః ఓం అనుకోండి. ఉమామహేశ్వరాభ్యాం నమః ఓం. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ఓం. సఖీ పురందరాభ్యాం నమః ఓం. అరుంధతీ వశిష్టాభ్యాం నమః ఓం. సీతారామాభ్యో సర్వేభ్యో దేవతాభ్యో నమః ఓం. ఓం శ్రీ మండప నిలయ మహాగణపతి దేవతాభ్యో నమః. పశుపతికి పూజ చేయండి. ఓం గణానాన్ త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాన్ బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్యేదావనం. శ్రీ మహాగణార్పయామి. పాదయో పాద్యం సమర్పయామి. ఒక చుక్క నీళ్ళు చల్లయ్యా పూర్తో. పాదయో పాద్యం సమర్పయామి. ఔచారిక స్నానం గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ కురు ఆపోష్టామయ భవ స్థానపుర్యేతు దాతన మహేరణాయ చక్షసే అవశ్యతమోరదః. పట్టుకో అమ్మాయి, పట్టుకో అమ్మాయి. ఆ దీపారాధన వెనక్కన పెట్టుకో. చేయి తగిలిన కాలుతుంది వెనక్కి పెట్టు. అట్టు కాదమ్మా, ఆ చెట్టుకు పెట్టు. పెట్టి ఈ సైడ్ పెట్టమ్మా. ఈ సైడ్ పెట్టు. సుమకాయ నమః ఓం. ఏకదంతాయ నమః ఓం. కపిలాయ నమః ఓం. గజకర్ణికాయ నమః ఓం. లంబోదరాయ నమః ఓం. వికటాయ నమః ఓం. విఘ్నరాజాయ నమః ఓం. రామకేతవాయ నమః ఓం. గణాధ్యక్షాయ నమః ఓం. బాలచంద్రాయ నమః ఓం. వక్రతుండాయ నమః ఓం. స్వర్పకర్ణాయ నమః ఓం. హేరంబాయ నమః ఓం. స్కందపూర్వజాయ నమః ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. షోడశోపచార పూజాన్ సమర్పయామి. జపమాగ్రామయామి. సాధ్యం ధ్రువత్తం మందినా యోజితం మయం గృహాన మంగళం దీపం త్రైలోక్యం నిమిరాతః సత్యాదేవాయ పరమాత్మనే పాదోజాజమనేమి. తాంబూలం సమర్పయామి. తాంబూలం ముట్టుకో నమస్కారం చేయ. భోగి బలేది కర్పూరయ నాగవల్లిధరయుతం భక్తాచరణమాయకం తాంబూలం ప్రతిగదాం. సమస్త సన్మంగళాని భవంతు. నీరాజ పళ్ళని తెచ్చారా మీరు? అమ్మాయి ఆ పళ్ళని కలిసి పళ్ళి ఏకదైవైజమానాయిస్తేజోధాతి సామ్రాజ్యం భౌత్యం సారాజ్యం వైరాజ్యం పరమేశ్వరం మహారాజమానిమత్యం కర్పూర ఆనంద నీరాజనందర్శయామి. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః నమస్తే అస్తు రుద్రరూపేభ్యః నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురంతకాయ త్రికర్ణికాలాయ కాలాగ్ని రుద్రాయ మృత్యు గోవింద. అంజనాద్రివాస గోవింద. గరుడాద్రివాస గోవింద. కుషాద్రివాస గోవింద. నమో బాలాజీ గోవింద. శ్రీనివాస గోవింద. భేదం లేనటువంటి వాళ్ళం మన అందరికి కూడా. అలాంటి యొక్క సందర్భంలో చక్కగా స్వామివారిని అక్కడ మండపంలో నిలయం చేశాం. ఆ మండపంలో నిలయ దేవుడికి షోడశోపచార పూజలు చేశాం. స్వామి వినాయక మహానుభావ, పవిత్రమైనటువంటి సీతారామ స్వామి వారి కళ్యాణ మహోత్సవం భక్తులందరూ కలిసి చేసుకున్నటువంటి ఈ తరుణంలో
మీ కృప నిరంతరం అందరికీ ఉండి మీ అనుగ్రహం చేత అందరూ శుభస్కరులుగా సాగి ఈ పవిత్రమైన శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలంలో చూస్తే, ఒంటిమిట్టలో చూస్తే ఏ భక్తుడికి ఏ ఫలితం వస్తుందో మా నెల్లూరు పట్టణంలో పడుతుల వారి వీధిలో మేము కూడా అందరం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కలువు పందిరి కింద నిలయమైన ఓ దేవదేవ దీనజన శరణ్య, నీవు అసలే ఆశ్రిత జనమందారుడివి, భక్తవత్సలుడివి. ఏమంటే కోరిన వారికి కోరిన కోరికలు ఇచ్చేటువంటి యొక్క రామచంద్ర ప్రభువి. నీవు ఉంటే మేమున్నాం, నీ దయ ఉంటే మేమున్నాం, నీ దయ లేకపోతే మాకేముంది దేవదేవ అంటూ మనందరం కూడా ప్రప్రథమంగా ఆయన పూజ చేశాం. ఇప్పుడు మొట్టమొదటిగా ఇంకోటి గుర్తుంచుకోవాలి. మనం మానవ కళ్యాణం చేస్తుంటే, మనం మగపిల్లలకో ఆడపిల్లలకో కళ్యాణం చేస్తుంటే మన బంధువులందరినీ పిలుచుకుంటాం. ఏమన్నా అవునా కాదా? బంధువులందరినీ కూడా ఆహ్వానించుకుంటాం. పొద్దున మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం, మీరు ఇంటల్లపాది తాళాలేసి రండి, దొంగలు పడ్డా మమ్మల్ని అడగ అక్కడి నుంచి చెబుతుంటారు కొంతమంది. అలాంటి తాళాలు వేస్తే ఇప్పుడు ఎవరు తాళాలు వేశారో వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ గ్రూప్ ఉన్నారు. ఎవరు తాళాలు వేశారు, ఎట్లా ఎంటర్ కావాలని, అదొక తెగ మానవుల్లో. మరి అలా కాకుండా ఎందుకంటే మనకు మన బంధువులు ఎంత అవసరమో, మన శ్రేయోభిలాషులు ఎంత అవసరమో, స్వామివారికి ఆయన పరివారం కూడా ఆప్యామి తాపయామి పూజయామి వాళ్ళు వచ్చి కూర్చున్నారు. ఆగ్నేయ దిగ్భాగంలో ఉండేటువంటి వాడు అగ్నిదేవుడు. ఆయన అన్నాడు, ఎప్పుడు ఎవరు వేసినా మనలోకి వాటిని అంతా కూడా దహనం చేసుకోవటమేనా? కాదు, స్వాహాదేవి అన్నది. అదండి స్వామి, మనం కూడా వెళదామని ఆ అగ్నిదేవుడు తన భార్య అయినటువంటి స్వాహాదేవితో బయలుదేరి వస్తూ ఉన్నాడు పొట్టేల వాహనం మీద. ఆయన చక్కగా ఆగ్నేయ దిగ్భాగే సముద్రదృష్ట మండలి ఇది స్వాహాదేవి, స్వాహాదేవి సమేత అగ్నిదేవతమావాహయామి తాపయామి పూజయామి. పొద్దు స్వామి నాకొద్దు, మా ఇంటి పక్కన ఎదురింటి వాళ్ళతో ఎనపదారులతో పట్టమని అనుకుంటాం. అవునా 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 కాదు, అలా కోరుకోకూడదు. ఎందుకంటే శనేశ్వరుడు పట్టదలుచుకుంటే ఎవరినైనా పడతాడు, దేవుణ్ణే పట్టాడు, మనల్ని పట్టడం లెక్క కాదు. ఎందుకో తెలుసా? శివయ్య దగ్గరికి పోయినాడు శనేశ్వరుడు ఒకసారి. స్వామి నమస్కారం అన్నాడు. దాదానైనా అని ఏమన్నాడు తెలుసా? స్వామి లోకంలో అందరినీ పడుతున్నాను, నిన్ను పట్టాలని కోరిక ఉందన్నాడు. అదేమిట్రా, ఎవరినో పడితే పట్టావు కానీ నా మీద నీకు మోదన్నాడు. నేను పడతా, తర్వాత ఎక్కడున్నా పడతా, ఎవరినైనా పడతా. కైలాసంలో ఆమె దగ్గర కూర్చోవలసిన వాడు ఈ చుట్టుతరలో కూర్చున్నామంటే నేను పట్టినట్టే లెక్క అన్నాడు. కాబట్టి శనేశ్వరుడు చాలా మంచివాడు. శనేశ్వరుడు సూర్య భగవానుడి కొడుకు, సంధ్యాదేవి కుమారుడు. సంధ్యా సూర్యపుత్రుడు శనేశ్వరుడు. అందుకని శనేశ్వరుడు అనకూడదు, శనైశ్వరుడు. శనైశ్వరుడు శనైశ్వరుడు శనైశ్వరుడు. సరే, బాగానే ఉంది. ఇక్కడ అందరినీ కూర్చోబెట్టాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆత్మస్థల భూమాండ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుర గణాథ విష్ణమా వామన శ్రీభాను శ్రీగజామోద్ర వెంకటనా మాదేవ ప్రజుమ్న అనుద్ధ పురుషోత్తమాదో ప్రియ నారసింహ సుతాజనాథన భూపేంద్ర హరే శ్రీ కృష్ణాయ నమః. గంధాపాంతు కొద్దిగా గంధమయ్య, గంధాపాంతు ఆత్మ. ఈ ప్రపంచమంతా కూడా దేనితో శుద్ధీకరణ జరుగుతుందంటే ఒక జలంతోనే. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం జలతల్లి లేకపోతే నువ్వు లేవు, నేను లేవు. అంటే ఇంట్లో పొలాలు లేకుంటే ఇంట్లో కుటుంబం నీళ్ళు వచ్చినాక కొట్టుకుంటా, వదిలిసారి కొడతారు కూడా. మంచి వాళ్ళు మంచి కోసం పుడతారు, మంచి చేస్తారు పోతారు. అంటే బాగా గుర్తు పెట్టుకోండి. చెడ్డవాళ్ళు దానికోసం పుడతారు, దానికోసం పుడతారు, దాంతో చేస్తూ ఉంటారు. బాగా గుర్తు పెట్టుకోండి. నీ మానవ జన్మలో మీరేందయ్యారంటే మంచి. ఏదంటే ఆలు బిడ్డలు అందరములెవరు నీకు వెంటరారురా. ఆత్మస్థల భూమాండ పుణ్యాహవాచన తీర్థం పూర్వ దిశే మార్గం. ముదుడు పై పట్టుకో, బసలు గంటలు పెట్టు. రైట్. పూర్వ దిశే మార్గయంతాం అడ్డలు తల్లు. దక్షిణ దిశే మార్గయంతాన్ని వెనక్కి తల్లు. పశ్చిమ దిశే మార్గయంతాం, ఉత్తర దిశే మార్గయంతాం, అదో ఊర్ధ్వ దిశే మార్గయంతాం, అదక్ దిశే మార్గయంతాం. ఇదంతా ఆ ద్రవ్యాలన్నింటి వెత్తలు. రైట్. ఇప్పుడు పన్యాహవాచన అనుగ్రహ దేవతానుగ్రహ నిరంతర సిద్ధోస్తు.
అయ్యా ఇక్కడ పుణ్యాహవాచన తీర్థం మార్జన చేయించాం. ఇప్పుడు చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి స్వామివారికి ధరింపజేయవలసినటువంటి యొక్క అన్ని అమ్మాయి మీరు అటు ఇటు కూర్చోవాలి, వాళ్ళందరికీ కనపడదు. వెనక్కి కూర్చోవాలని నన్ను మొహమాటం లేదు. వాళ్ళు ఏం చూస్తారు పాపం. బాగా జరగమన్న నాకండి మీ ఇద్దరు తప్పండి. ఆయన అందరూ చెప్పండి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భయంతి ముఖం మమ మమత్వం శోభయం ముఖం భూయాశం మే శ్రియం కురు మనురిహ అధికారో భవసిద్ధ్యర్థం సకల దృష్టి దోష పరిహారార్థం లలాటే భాటికం ధారయే. ఇది భాటిక ధారణ మహోత్త సుమహోత్తాస్తు. సుమహోత్తమే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత వారి నొసటన భాటికం ధరింపజేశారు. భజంత్రి గట్టి మేడం అమ్మవారి యొక్క నొసటన భాషికాలు ధరింపజేయబోతూ ఉన్నారు. శిబికే ముఖమారోహ శోభయంతి ముఖం మమ మమత్వం శోభయం ముఖం భూయాశం మే శ్రియం కురు మనురిహ అధికారో భవసిద్ధ్యర్థం సకల దృష్టి దోష పరిహారార్థం లలాటే భాషికం ధారయే. ఇది భాషిక ధారణ ముహూర్త సుముహూర్త అస్తు. భజంత్రి ఒక్క నిమిషం అయ్యా వినండి. భజంత్రి ఒక్క నిమిషం ఆగమ్మా. భజంత్రి బాగా గుర్తుపెట్టుకోండి. దేనికనంటే అందమైన ముఖానికి అందాన్ని ఇచ్చేది భాషికం. అంటే అందం లేని మొహానికి ఎవరైనా స్వామిని అడిగారు వెంటనే. ఎందుకంటే పెళ్లి సమయంలో భాషికం కడితే ఒక రాజదత్తత కనిపిస్తుంది. అవునా కాదా? మన నెల్లూరు భాషికాలు మన నెల్లూరుకే పరిమితి సాటి ఎనలేనటువంటివి కూడా. ఏ దేశం వెళ్ళినా భాషికాలు చూశాను కానీ మన నెల్లూరు భాషికాలు అందం ఎక్కడ రాదు రాదు రానే రాదు. ఇది మాత్రం ఖచ్చితం. ఎందుకంటే నెల్లూరు వాళ్ళం మనం చాలా జాగ్రత్తగా అందాలు పోషించుకునే దాంట్లో మనకు మనమే షార్ట్ అయిన వాళ్ళం అంటాం. కాబట్టి ఈ సకల శౌచ దోష నివారణార్థం. శౌచం అంటే తగని పని, ఏదైనా మైల అంటే అది పుట్టుక మైలు కావచ్చు, వెట్టుక మైలు కావచ్చు, ఇంకొక మైలు కావచ్చు, ఏదైనా కూడా పోవాలంటే పరమ పవిత్రమైనటువంటి కళ్యాణం యజ్ఞంతో సమానం. కాబట్టి ఆ వేళ ఆ యొక్క మరి కంకణం కట్టిస్తే, కంకణం కట్టిన తర్వాత ఎవరైనా వార్తలు వింటే ఏ దుర్వార్తలు విన్నా కూడా అవి అంటకుండా ఉండుగాక అనేటువంటి భావనే కంకణం వెనక ఉన్న ముఖ్య ఉద్దేశం. ఈ పూజ చేయించి కట్టించి విశేషం చెప్తాను. ఇది కంకణ దేవతాభ్యో నమః ధ్యాయామి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణాయ స్వాహ. మధ్య మధ్య బాణే సమర్పయామి, ఉత్తరాభోదనం సమర్పయామి, హస్తో వృక్షాన్ పాదయుక్త ఆచమనీయం సమర్పయామి, తాంబూలం సమర్పయామి. ఇది కంకణ ధారణ మహోత్సవం కరిష్యే. రైట్ అయ్యా, ఆ కంకణాలు తాకండి మీ ఇద్దరు. ఆ స్వామికి ఇవ్వండి ఒకటి. రైట్, అందరూ కూడా ఒక్కసారి మరి కరతాళాలు చేయండి. హరి ఓం, హరి ఓం. అయ్యా అందరూ కూడా నమస్కారం చేయండి. శ్రీ సీతారామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవ సమయే సకల శౌచ దోష నివారణార్థం ఇది కంకణ ధారణ మహోత్సవం కరిష్యే. ఆచూత పత్రం శుభ కంకణం వినాకి రక్ష విధిలక్ష కంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం. బాగా కట్టండి గట్టిగా. ఒకప్పుడు నీ పెళ్లికి నీ భార్య కట్టగట్టా కట్టాలా? మరి ఇది కంకణ ధారణ మహోత్సవం కరిష్యే. ఆచోత పత్రం శుభ కంకణం పినాకి రక్షా విధిలక్ష కంకణం లక్ష్మీ నృసింహస్య కటాక్ష కంకణం దంపత్కరోమి అభివృద్ధి కంకణం ఏన బద్ధో బలీరాజో దానవేంద్రో మహాబలః తేన త్వాం పరిబధ్యామి రక్షమూలే వరం విమాం. రక్షాబంధన మహోత్సవస్తు. తదనంతరం మరి రక్షాబంధన దేవతానుగ్రహ సిద్ధ్యర్థం జానకీ మాత రామ
నమస్తే కంకణ ధారణోత్సవం కరిష్యే అచోతపుత్రం జగాంకణ. జ్ఞానాన్ని ఇచ్చే కన్నే ఉపనయనం. ఇక్కడ గాయత్రి మంత్రం ఉపదేశిస్తాం. పిల్లవాడి జ్ఞానం కలగాలి, చదువు సంధ్యలు నేర్చుకోవాలి. ఆర్యవైశ్యుడైనా బ్రాహ్మణుడైనా క్షత్రియుడైనా మన అదృష్టం కొద్ది లభ్యపడినటువంటి జంజప్త యోగ్య అండి. కాబట్టి మనం ఈ దంజం ఇక్కడ ధరింపజేస్తూ ఉన్నాం. ఇప్పుడు చక్కగా ఉపనయనం అయిపోయింది. శశురుదత్త యజ్ఞోపవీతం. రాంబాబు వెండి దంజం తెచ్చిందన్న వినైనా. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః పూజయేయ. యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. హస్తయో అర్ఘ్యం కృత నీళ్లు, పాదయో పాద్యం. కొబ్బరికాయలు ఉన్నాయి కదా. రైట్ రైట్. అయ్యా ఇక్కడ వాలంటరీ ఒక అతన్ని పెట్టాలి కొబ్బరికాయలు కొట్టేదానికి. ఇచ్చుకేసావు నైనా మళ్ళీ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆశ్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. శశురుదత్త యజ్ఞోపవీత ధారణం కరిష్యే వివాహ యోగ్యతా బల సిద్ధ్యర్థం ద్వితీయ తృతీయ యజ్ఞోపవీత ధారణ మహోత్సవం కరిష్యే. శశురుదత్త రజత యజ్ఞోపవీత ధారణం కరిష్యే. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రయం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. హృదయ లక్ష్మీ విలాస విజయ నిర్మలా ఖండిత విద్వజ్జన భూసురాశీర్వాద ప్రవర్ధమాన ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి సమృద్ధస్య యువం వస్త్రాని రమ్యాని ధరతాం యువయో శుభం. మిత్రావరుణ నామాది యొక్క కళ్యాణ భక్తులు ఎల్లరూ కూడా వినమ్రాంజల్లు ఘటించి శ్రీవారి పాత్వత్వాలకు నమస్కృతులు గావించి కళ్యాణ మహోత్సవ సందర్భంగా సమర్పించినది పట్టు ధోవతలు పట్టు ఉత్తరీయములున్నో భజంత్రేవతయ్య మేడం మేడం. ఓం శృంగళేర్యం వధోరిమాకం సమేత పశ్యత సౌభాగ్యమశ్రీ తత్వాయాదాస్తం విపరీతర. స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భమున సీతా మహాలక్ష్మి పాదపద్మములకు మీ భక్తులు పడుతున్న వారి వీధిలో గల మరి శ్రీరామచంద్రమూర్తి నిర్వహణ శ్రీరామచంద్రమూర్తి వారి కళ్యాణ భక్తులు ఎల్లరూ కూడా స్వామివారి పాదపద్మములకు నమస్కృతులు గావించి దేవేరి పాదపద్మమి వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ పవిత్రమైన స్థలంలో, ఈ పవిత్రమైనటువంటి యొక్క కళ్యాణ సమయంలో ఈ స్థలంలో వేచేసి ఉన్నటువంటి యొక్క రామచంద్ర ప్రభువుకి చక్కగా మన శక్తి కొలది వస్త్రాలు అర్పిస్తాం. అందుకనే చందమామకు ఒక నూలు పోగు చందం అనే మాట ఏమిటో తెలుసా? భగవంతుడికి వస్త్రాలు సమర్పించేటువంటి అంత గొప్ప వస్త్రం లేకపోవచ్చు కానీ మనస్సు ఉంటుంది ప్రతివాడికి. ఏమండి? ఆ మనస్సే. ఎందుకంటే శ్రీమన్నారాయణమూర్తికి మొట్టమొదటిగా భావ ఋషి యొక్క సంతానమైనటువంటి పద్మశాలీలంతా కూడాను భావనా ఋషి వారికి మొట్టమొదట మరి చక్కగా విష్ణుమూర్తికి వస్త్రాలు అందజేసినటువంటి భాగ్యశీలురు భావనా ఋషి మరి పద్మశాలీలంతా కూడా. అలాగే పట్టుపుట్టాలు అందజేసి ఆ దివ్య తేజో సంపన్నమూర్తి యొక్క దివ్య తేజో ప్రకాశాన్ని 1000 కన్నులతో మనం నిండా వస్త్రం, కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి, ఉండటానికి ఒక చల్లటి గూడు, ఇవన్నీ కూడా నీ దయచేత మాకు పొందాలి. నీ దయ ఉంటే మాకు అన్ని కలిగి ఉంటామంటూ అమ్మవారికి చక్కగా వస్త్ర ప్రదానం చేసి ఇక్కడ భక్తులందరూ కూడా ఈ ఆనందోత్సవ హేళలో అమ్మవారికి మరి జనక మహారాజు కోరుతూ ఉన్నాడు, ఏమయ్యా రాములకు పెళ్ళయింది కాబట్టి మళ్ళీ ఆ మాట గుర్తు చేసుకొని ఇస్తున్నాం. భగవదర్థం చెప్పయ్యా, భగవదర్థం లక్ష్మి లక్ష్మీం వృణీత్వం లక్ష్మ్యర్థం హరిం వృణీత్వం. ఓ తాంబూలం తీసి మీ దంపతులు రాంబాబుకి వెళ్ళి ఆ తాంబూలం తీసుకురా. ముందురా ఇంకో స్టెప్ ముందురా. శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సమస్త సన్మంగళాని భవంతు. మీరు రండి. చేయండి. ఓకే.
భగవదర్థం లక్ష్మీదం లక్ష్మీం వృణీధ్వం లక్ష్మ్యర్థం హరిం వృణీధ్వం వృణీమహే సమస్త సన్మంగళాని భవంతు. అంతేగా అమ్మా? భగవులాలు ఇస్తాం. నలుగురు బ్రాహ్మణులు పంపిస్తారు. ఎందుకంటే బ్రాహ్మణి మీద మొదటి నుంచి నమ్మకం. ఇప్పుడు కాదు, అప్పటి నుంచో. ఇప్పుడంటే కొంత నమ్మకం పోయింది, అది వేరు. ఎందుకంటే మీ ఇంటికి వస్తాను, ఇంకోటింటికి పోతాను, ఎందుకంటే నమ్మకం పోయిందిగా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి అస్మిన్ బ్రాహ్మణాయ మహావిష్ణు స్వరూపస్య బ్రాహ్మణ అని చెప్తున్నది వేదం. కాబట్టి ఆ బ్రాహ్మణుడిని ప్రేరేపించి మా అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి వెతకరమని ఆ పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు మా జనక రూపంలో మరి రత్నమాల రూపంలో ఈనాటి కళ్యాణ ఉభయకర్తలు అందజేశారు. అది తీసుకున్నారు. ఆ కళ్యాణ తాంబూలాలు కన్యావరణ తాంబూలాలు. అయితే ఇప్పుడు చక్కగా స్వామివారికి వస్త్రాలు ఇచ్చాం. బాగా గుర్తు పెట్టుకోండి, వారిద్దరి మధ్యన తెరపచ్చడం అని పెడతాం. బాగా గుర్తు పెట్టుకోండి. తెరపచ్చడం ఏంటంటే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకు పెళ్లి అయ్యే సమయం వరకు చూడకూడదు. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు సావధాన అని మంత్రం చెప్తూ ఉన్నప్పుడు చూడాలి. అది సుముహూర్త వేళ. బాగా గుర్తుపెట్టుకోండి. దాని విషయం మళ్ళీ చెప్తాను. ఇప్పుడు తెరపచ్చడం అడ్డం పెట్టి అమ్మవారికే వారికి కాసేపు ఎడంబాటు చేద్దాం. మన ఇద్దరం కాసేపు స్వామి నువ్వు కూర్చో, అమ్మ నువ్వు కాసేపు అటు కూర్చో, మీ ఇద్దరికి సమయం ఇస్తాం, చూసుకుందో అని మనం కోరుకుందాం. సరేనా? బాగా వినండి. మిథిల రాజు అయినటువంటి జనక మహారాజు ఏకైక పుత్రిక సీతా మహాలక్ష్మి దేవికి అయోధ్య రాజైన దశరథ మహారాజు గారి జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి జరుగు కళ్యాణ మహోత్సవం. బాగా దశరథ మహారాజు జ్యేష్ఠ పుత్రుడు శ్రీరామచంద్రమూర్తికి జరుగు కళ్యాణ మహోత్సవం. ఏమండి? బాగానే ఉంది. ఎందుకంటే నీకు నువ్వు, నీకు నేను, నాకు నువ్వు అనేది మనం రాసుకుంటుంటాం. దివిలో దేవతా దీవెనలు, మరి భూమిలో మానవుల దీవెనలే మన పెళ్లికి ముఖ్యం అనేది మనం శ్రీరామచంద్ర స్వామి స్వరూపస్య నారాయణ స్వరూపస్య వరాయ. రైట్. మళ్ళా అమ్మవారిది చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. కాశ్య అవత్సారణ కాశ్యం గారు గౌతమత్రయారిషేయ ఆంగీరస గౌతమస గోత్రోద్భవీం అశ్వరోమ మహారాజ వర్మణ ప్రపుత్రీం చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారిషే ప్రవనాన్విత గౌతమస గోత్రోద్భవీం స్వర్ణరోమ మహారాజ వర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసాయాస్య గౌతమత్రయారిషే ప్రవనాన్విత గౌతమస గోత్రోద్భవీం జనక మహారాజ వర్మణ పుత్రీం సాక్షాత్ శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి. అయ్యా భజంత్రి ఓం నమోస్తు. అందరూ కూడా నమస్కారం చేయండి. నమో ధన్వంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవింద. ఇది కన్యాదాన మహోత్సవ సుమహోత్సవ అస్తు. మహోత్సవ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య బల సిద్ధిరస్తు. అలా చూచి నమస్కారం చేయండి. కొబ్బరికాయకు కన్యాదాన ఫలితమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు చక్కగా సుముహూర్తం. ఈ సుముహూర్తంలో రైట్ అమ్మాయి ఇప్పుడంతా కూడా అమ్మవారు కళ్యాణ సమయంలో జనక మహారాజు శ్రీరామచంద్రమూర్తి వారి పాదాలు కడిగినటువంటి యొక్క పవిత్రమైనటువంటి గోక్షీరం
అంటే ఆవు పాలు. శరాధి ముని విత్త సన్నిధానాంకితం సీతారాఘవయోర్వివాహ సమయే దేయాదిదం మంగళం సుముహూర్తే సావధాన సుర్లగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన శ్రీరామ పత్ని జనకస్య పుత్రే. భద్రాది కనిపించాలా, ఒంటి పెట్టి కనిపించాలా, శ్రీరామయ్య పలకాలు మనకి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేనో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం సుముహూర్తే సావధాన సర్లగ్నే సావధాన లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. మరి స్వామివారి శిరస్సున అమ్మవారి శిరస్సున స్వామివారు ఉండలు కూడా గుడజీర సంయుక్త పదార్థాన్ని సమ్మిశ్రితం చేసి చక్కగా నిక్షిప్తం చేసుకున్నారు. అందుకనే అన్నాడు ఎవరు భక్తరాంగారు, శ్రీరామ నామ మరువాం మరువాం సిద్ధము యమునకు విరువాం విరువాం గోవిందుని వేళ కొలుతాం కొలుతాం దేవుని గుణములు తెలుతాం దలుతాం శ్రీరామ నామ మరువాం మరువాం. ఇప్పుడే ప్రేమ కలుగుతుంది, అన్నాదమ్ముల ప్రేమ, మరి అమ్మా అప్పమ, మరి బిడ్డల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, సర్వమానవుల యందు ప్రేమ. ఈ మాటకు పుట్టేది మన్మధుడే కారకుడు అండి. కాబట్టి నిర్ణీత సమయంలో మనం ఆ గుడజేర సంయుక్త పదార్థం పెట్టించాలి. దాంట్లో పసుపు కూడా కలుపుకోవాలి, బాగా గుర్తు పెట్టుకోండి. ఇవన్నీ కలపాలి. ఒక పెళ్లి కొడుకు పసుపు కలపకుండా ఇస్తే అది జారి నోటి మీద పెడితే ఇంకా ఉందా సార్ బాగుంది అన్నాడు వాడు. ఏందిరా అంటే నువ్వు పెట్టిన చేతిలో నోట్లో వేసుకున్నానన్నాడు. నేను అమ్మాయికి ఏం పెట్టడం, ఈ అమ్మాయి దగ్గర షేర్ చేశామని వేరే అనుకోండి, మేము అంతకన్నా తెలియగలం కదా. కాబట్టి కారణం ఏంటయ్యా అని అంటే ఏది కూడా చేయవలసిన పని మనసా వాచ అదే బాగా గుర్తు పెట్టుకోండి. కళ్యాణం అంటే కళ్యాణం టైం కూర్చోటం, అది మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో మనం కళ్యాణానికి వెళుతున్నాం, వేలు వేలు ఇచ్చి కూర్చుంటున్నాం. వాళ్ళు చెప్పినట్టు మీరు వినాల్సిందే, మీరు చెప్పినట్టు వాళ్ళు వినరు. వింటారా ఎవరన్నా చెప్పండి. ఇక్కడ కళ్యాణం చేస్తున్నామనంటే ఇది మనది, మనందరిది. మీరు కూడా కళ్యాణం దగ్గర కూర్చున్నట్టే. ఇందులో దాతలందరూ కళ్యాణ దాతలే. కాబట్టి నామకే వాస్తే వాళ్ళని కూర్చోబెట్టా. ఎవరు కళ్యాణం దగ్గర కూర్చునే ప్రాప్తం ఉంటుందో, రాంబాబు ఇంకా పెద్ద స్టే చేసినా తప్పులే. ముందు సమయంలో 25 సంవత్సరాలు అట్టనే కష్టపడి ఈ కైంకర్యాలు నిర్వహించాడు. మీ అందరి యొక్క మంచి మనస్సుతో ఇంకా ఎన్నో ఉత్సవాలు చేసుకొని మీరందరూ ధన్యమూర్తులు కావాలి. ఏమండి, ఈ రోజు నేను ఐవారు రావచ్చు. ఇంకో అర్ఘ్యం ఒక చుక్క నీళ్ళు చల్లమ్మాయి. హస్తయో అర్ఘ్యం పాదయో పాద్యం ఔచారిక స్నానం సమర్పయామి. గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. అపోష్టామయో భవస్థానం జయంబిక ఆర్యాదాక్షాయణి చైవామిని శుభకారిణి. పడయ కాయలు కొట్టుకోవడం అక్కడ మరి కాయలు ఇచ్చుకోవడం పెట్టేసి శ్రీ రామచంద్ర స్వామి పరబ్రహ్మణ్యే నమః. తమ కళ్యాణ మహోత్సవ సమయే తమ అనుగ్రహ నిరంతర సిద్ధ్యర్థం సర్వభక్త మనోరథ ఫల సిద్ధ్యర్థం హిరణ్యపాత్రీయ కాంతాయ కళ్యాణం శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం సర్వమంగళ మాంగళ్యే శివే ధర్మార్థదాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. జై రమారమణ గోవింద హరి గోవింద. శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, కోదండ రామస్వామి వారికి, దశరథ రామునికి. జాగ్రత్తగా పట్టుకో. ఇప్పుడు అన్నదానం మొత్తం అమ్మ
అందరు కూడా నాయన నమస్కారం చేయండి. జై సీతామాయికి, జై జై శ్రీ సీతామాయికి. పెళ్ళైన వాళ్ళందరూ కూడా మాంగళ్యాలు చూసి మీ మాంగళ్యాలు కట్టుకోండి. అయినా పదవాళ్ళు భక్తులందరూ నమస్కారం చేయండి. పెళ్ళైన అమ్మాయిలందరూ కూడా మాంగళ్యం చూసి మీ మాంగళ్యాలు కట్టుకోండి. మాంగళ్య దేవతానుగ్రహ సిద్ధిరస్తు. అమ్మా జరుగు 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 అమ్మా జరుగు. చెప్పయ్యా మాంగళ్యం. అమ్మాయి నమస్కారం చేస్తారు. మాంగళ్యం తంతునా చెంగల్ మళ్ళీ కొట్టు బట్టలు చేసుకో. చక్కగా మాంగళ్య ధారణ మహోత్సవం జరిగింది. ఈ మాంగళ్యం వెనక అంతరార్థం ఏమిటయ్యానంటే, మాంగళ్య రూపం పార్వతీ పరమేశ్వరుల సమ్మేళనం. కారణం ఏమిటయ్యానంటే, ఆనాడు క్షీరసాగర మథనం చేసేటప్పుడు మరి అన్ని పదార్థాలు మంచివి అందరూ తీసుకెళ్తే గరళం మిగిలితే అంటే విషం. ఈ విషం ఏం చెయ్యాలని ప్రశ్న వస్తే పరమేశ్వరుడు పార్వతిని ప్రశ్నిస్తే, పార్వతి ఆ గరళం మీరు తీసుకోండి, నా యొక్క మంగళసూత్రానికి లోటు రాదని అంటే, కంఠంలో దాచుకుంటే ఆయన గరళ కంఠుడైనాడు, మృత్యుంజయుడైనాడు, సర్వేశ్వరుడైనాడు. అందుకని జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. ఆది దంపతులు ఎవరయ్యా అంటే, మనందరికి మన అమ్మలగన్న ఎమ్మ, ముగురమ్మలగన్న మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, దయాంబు రాశివి కదమ్మ అని అంటాడు పోతన మనుషుల వారు. అట్టగే ఇక్కడ కూడా ఈ మాంగళ్యం కట్టేటప్పుడు ఏ ఆడగూతురు చూస్తుందో, ఇహ జన్మని ఇచ్చా అమ్మా, ఈ జన్మలో మరు జన్మలో ఎన్ని జన్మలకైనా నన్ను సుమంగళిగా దీవించి నన్ను రక్షించు అని కోరుకోవాలి ఆడపిల్లలు. ఏమండి, ఒకవేళ ఆ భాగ్యం ఈ జన్మకు లేకపోయిందనుకో, మరు జన్మలోనైనా మాంగళ్య దేవత నా మెడ నిండా పార్వతీ పరమేశ్వరుల సమ్మేళన రూపమే మాంగళ్యం అమ్మా. కాబట్టి ఇక్కడ ఇంకా కూడా స్త్రీ తన స్తన్యమిస్తే పాలిచ్చి మాతృదేవత అవుతుంది. అందుచేతనే ఆ మాతృదేవత కావటానికి రూపమే ఈ యొక్క పాలిళ్ల రూపంలో ఉన్నటువంటి మంగళసూత్రం. ఆ మంగళసూత్రం చక్కగా రామదాసు అర్పణ చేసినటువంటి మాంగళ్యం. కార్పొరేటర్ సుధారాణి సోదరిమణి గారు, వేలూరు మహేష్ గారు అందరు కూడా ఈ సమయంలో వచ్చారు. ఈ సమయంలో రాంబాబు గారు రండి. ఈ ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి మాన్యమూర్తులు, నెల్లూరు పట్టణంలో గౌరవనీయులైనటువంటి పెద్దలు. ఎందుకంటే భగవంతుడి సేవతో తరించేటువంటి యొక్క ఏ రాజకీయ నాయకుడైనా ధన్యమూర్తే. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడిని బట్టే ఈ యొక్క ప్రాప్తం అనుకున్నవాడు ఎప్పుడు ధన్యమూర్తే, అలాంటి వాడు ఎప్పుడు పుణ్యమూర్తే. అలాంటి యొక్క స్థానంలో అల్లాడినటువంటి పెద్దలు ఎందరెందరో వచ్చారు. వాళ్ళందరికీ స్వామానుగ్రహం నిరంతరం ఉండాలని కోరుకుంటూ ఈ సమయంలో మిత్రుడు రాంబాబు గారు అందరికి కూడా దుశ్శాలతో మరి అందరూ కూడా కరతాళ ధ్వనులు చేయవలసిందిగా మనవి. నాయన అనిల్ కుమార్ గారికి కంఠసింహయం మరి మాన్యశ్రీ సోదరిమణి సుధారాణి గారికి మరి కంఠసీమయందు హరే రామ
లిఖితమైనటువంటి దృశ్యాలు హరే రామ హరే కృష్ణ అనేటువంటి యొక్క దివ్య మంత్రోచ్చరణతో వ్రాయబడిన అక్షర కుసుమాలతో ఆమెకు చక్కగా మరి కంఠసీమైన అలంకరణ చేశారు. మాన్య శ్రీ సురేష్ రెడ్డి గారికి అదే విధంగా రామానుగ్రహం నిరంతరం ఉండాలని రాంబాబు పుష్పాలు సన్మానం చేసి మరి సంబోధపరిచారు. మహదానందం. ఓం సూర్యకాంతాయ కళ్యాణ అందరికి కడుపూరు ఇచ్చారంటే అందరికి ఆర్పించుకోవాలి. ప్రసాదం పెట్టండి వారికి. ఇవ్వండి సార్. సార్ రెడ్డి గారు పెట్టారు. ఆయన మీరు తీసుకుంటారు. మీ పేరు వింటున్నాను సురేష్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాను. అయ్యా శతమానం భవతి యథాయ ప్రజతేంద్రియ ఆయుష్యేవేంద్రియ రామానుగ్రహ నిరంతర సిద్ధోస్తు. నాయన ఒకరు తీసుకొని కిందికి వెళ్ళి అందరికి పెట్టాలి. అబ్బాయి రామ భక్తులకు చిన్న విషయం. మా ఈ కన్నారెడ్డి గారు సతీమణి గారు దాదాపు ఆ భోజనాలకి 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ సంవత్సరం నిజంగా కూడా ఈ విషయంలో మాత్రం నేను మళ్ళా పునర్జన్మ కూడా ఇచ్చానని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే వీటి కట్టాల్సిన డబ్బులే చాలా వరకు ఇబ్బందిగా ఉన్నాయి. పరిస్థితుల్లో భోజనాల వరకు వాళ్ళ వైపు నుంచే జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయలు కాబట్టి మనం ఇక్కడ జరిపించేది కార్యక్రమంలో కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నాం. తర్వాత చందాలు ఇచ్చిన విషయాలు అన్ని కూడా మళ్ళీ బయటకు వస్తాయండి. ఖచ్చితంగా మనం చెప్పాల్సిన విషయం కానీ తెలియపరిచాము. అట్లా బాగా టైట్ గా పెట్టవయ్యాది. భజంత్రే ఆనందమైన వాయిందమ్మా. ఆనందమానందమాయనే మన రామయ్య పల్లి కొడుకాయనే, మన సీతమ్మ పల్లి కొడురాయనే, భక్త ప్రజామే కామ సమృద్ధ్యతాం. ఇద్దరు పోయింది రాముడి పాదాల మీద పోయింది. ఇద్దరు అమ్మాయి నువ్వు అమ్మవారి పాదాల మీద పోయి చేతి నిన్న తీసుకోండి. ఇద్దరు భక్త ప్రజామే కామ సమృద్ధ్యతాం. అమ్మాయి ఆ పళ్ళెం మీదికి లాక్కోవాలండి. స్పీడ్గా పోయి ఇంకా పుడిగిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమగలి తల్లి పెళ్లి కూతురు పేరుగల పెళ్లి కూతురు పేరుగల పెళ్లి కూతురు పేరెంటండ్ల నడుమ పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు. కర్పూరం ఎక్కువ వేసాడు ఎవరో వాళ్ళు చెప్తూనే ఉన్నా. బాయ్ అన్ని వెలిగినాయా మండుతున్నాయా? పక్కన పెట్టవయ్యా బాబు.
చెప్తూనే ఉన్నాను నేను డైరెక్ట్ ఈ కాదు అసలు ఫ్లెక్స్ తీసుకురా హ్యాండ్ చేయాలి. ఇక్కడ చక్కగా తలంబ్రాలు పోస్తున్నారు. ఇక్కడ అందరూ కూడాను ఈ సమయంలో రాంబాబు ఏర్పాటు చేసిన ప్రసాదాలన్నీ కూడా తీసుకొని వెళ్ళాలి. దేవుడికి చదివింపులు చేసేవాళ్ళు ఇస్తే ఒక హుండీలో అక్కడ వేస్తారు, మెయింటెనెన్స్ కావాలి. ఒకవేళ అయ్యవారి మీద అభిమానం ఉండి ఇస్తే అయ్యవారికి పోతాయండి అంటే వేసేవాళ్ళు కూడా వేయచ్చు. ఏమండి? కాబట్టి ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే మీకు సందేహాలు వస్తాయి కాబట్టి చెప్తున్నా. ఏదో నాకు కావాలని కాదు, అది హుండీలో వేసేవన్నీ కూడా కార్యకర్తల మెయింటెనెన్స్ కు ఉపయోగిస్తారు. మరి అయ్యవారికి ఆశీర్వచన పూర్వంగా ఇచ్చేది అయ్యవారు తీసుకుంటారు. ఈ రెండు మీరు గమనించుకుంటారని తెలియజేస్తూ అందరూ కూడా ప్రసాదాలు తీసుకోవాలని తెలియజేస్తూ చీర్ల వాణిశ్రీ అద్వైత రెడ్డి, విజయసారథి రెడ్డి, సునీతమ్మ, ప్రదీప్ రెడ్డి, మాధవి, మోక్షిత, హరీష్ రెడ్డి, వైష్ణవి, మండ్లవారు, వాళ్ళ ఇంటి పేరు మండ్లవారు, మండ్ల సునీతమ్మ, మండ్ల ప్రదీప్ రెడ్డి, మండ్ల మాధవి, మండ్ల మోక్షిత, హరీష్ రెడ్డి, మండ్ల వైష్ణవి, వీరందరూ కూడాను ఈనాటి భోజన కైంకర్యానికి వారు ఉదార స్వభావులుగా ముందరికి వచ్చి కైంకర్యాన్ని నిర్వహణ చేశారు. వారికి నిరంతరం శ్రీరామచంద్రమూర్తి వారు ఆహారానికి కొదవ లేకుండా, దాన ధర్మాలకు కొదవ లేకుండా వారిని నిరంతరం రక్షించి బ్రోచుగా కానీ మనసారా మేము కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. సైడ్ తిరిగి పెట్టండి. అట్లా పట్టుకోండి, ప్లేట్ పట్టుకోండి ఒకసారి చూడమ్మా. ఓకే అబ్బాయి వచ్చి తీసాడు. అది న్యూస్ లో చెప్తారు. మధు చెప్పాడు. అమ్మా పక్కకు పండి అంటే అవే సద్దు అంటే చేసుకుని ఫీల్డ్ చేసి పెట్టుకోరు కాదు అంటే గది మాట అవునైనా అదే పాప ఇది ಅದು ಕೆನ್ನ ಮೈಕ್ ಆನ್ చేయి మనం ఇప్పుడు కూడా ఇంతకు ముందు తెచ్చి వారి దగ్గర తెచ్చేసారు.
ఒక్కసారి అంట వస్తుంది ఆ సాయంత్రం విషయంలో కష్టపడింది కష్టం రాంబాబు కష్టాన్ని ఎప్పటి నుంచి చేస్తాను నాకు మొన్న కళ్ళ నీళ్ళు వచ్చాయని అమ్మ ఒక మాట చెప్తాను అట్లాంటి వ్యక్తుల నుంచి బాగా అంతే పో ఆయన ఇస్తాడు కదా ఆయన ఇస్తాడు. ఓకే థ్యాంక్ అసలు నడిచి వచ్చేదానికి కూడా లేదు అసలు గ్యాప్ అది రోడ్లు అయినా సరే కూర్చో కూర్చో కూర్చో
సైడ్ తిరిగి అమ్మా, సైడ్కి వెళ్ళి. చిన్న అక్కడికి వచ్చి చెప్పబోయి నాకు అర్థం కాదు. టమాటో పార్టీ అంటే ఒక రోజు
వద్దులే వద్దులే వద్దులమ్మా ఉండయ్యా హనుమాన సురావై మన క్రమ వచన జ్ఞాన జోలావై సభ పర రామ తపస్వి రాజ కిలకే రాజా సకల కుమ సహజ ఔర మనోరథ जो कोई सोई अमित जीवन फलत चारो युग पर ताप तुम्हारा ऐ परसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असवर मीहा जानकी माता राम रसायन तुम्हारे पास सदा रहो रघुपति के दास तुम्हारे भजना राम को पावे जन्म कहो जो न पड़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरी तुलसीदास सदा हरि चेरा नीके राधा जुले महादेव तनय संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसंग सुरभूप సంవత్సరం గ్రహణాల ప్రతికూలత కారణంగా ప్రతి ఒక్కరూ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన శుభములు కలుగులని శ్రీ స్వామి వారి సందేశం.